ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు బైబిల్ చదివారు. అదేంటి ఎప్పుడు అడిగిన వాడు ఈ రోజు బైబిల్ చదివామని ఎందుకు కొత్తగా అడుగుతున్నాడు అనుకున్నాను. బైబిల్ చదవడం అనేది ఒక మంచి అలవాటు. ఎంత మంచి అలవాటు చెప్పిన, ఒక మనిషి ఊపిరి పీల్చుకోవడం అనేది ఎలాంటి అలవాటు అంటారు? మంచి అలవాటు. ఒకవేళ ఊపిరి పీల్చడం ఆగిపోతే అతని జీవితం ఆగిపోతుంది. ఊపిరి పీలుస్తా ఉంటే బ్రెయిన్ కి, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి ఆక్సిజన్ అందడం వల్ల మనం మంచి జీవితాన్ని జీవించగలుగుతాం. వాక్యం కూడా అలాంటిదే. దేవుని వాక్యము అమృతం లాంటిది. దేవుని వాక్యము జీవము లేని శరీరంలో జీవాన్ని నింపుతుంది. అంత అద్భుతమైనది. ఈ వాక్యం రాసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన పరిస్థితిలో ఉండి మనకు ఈ శ్రేష్టమైన విషయాలను అందించారు. అపోస్తలుడైన యోహాను ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన రాసేటప్పుడు వాళ్ళ అనుభవాలు చాలా శ్రేష్టమైనవి. వాళ్ళు విరగ్గొట్టబడ్డారు, కొట్టబడ్డారు, తోసివేయబడ్డారు, చంపబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైన విషయాలు రాశారు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. ఈ భూమి మీద పరిపూర్ణమైన సంతోషం మనకి ఎక్కడ దొరకదు. కంప్లీట్ హ్యాపీనెస్ రిలేషన్షిప్ లో కావచ్చు, అలవాట్లలో కావచ్చు, వ్యసనాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక పరిపూర్ణమైన సంతోషం అంటే కంప్లీట్ ప్యాకేజ్ అనేది దొరకదు. ఒక సంతోషం ఇక్కడ ఉందంటే అది ఇంకో చోట ఉండదు. కానీ దేవుడిచ్చే మాటలు మనల్ని ఎప్పుడు సంతోషభరితులుగా నింపుతాయి, మనల్ని ఆనందభరితులుగా మారుస్తాయి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం నిత్యం సంతోషం చేత నింపబడతాం. అపోస్తలుడైన పౌలు జైల్లో బంధించబడినప్పుడు, ఆయన రక్తాలు కారుతున్నప్పుడు దేవుణ్ణి సంతోషంగా ఆరాధించి సంతోషంగా ఉన్నారు. అపోస్తలుడైన పేతురు జైల్లో బంధించబడినప్పుడు ఆయన హాయిగా పడుకున్నాడు, సంతోషంతో ఉన్నాడు, ఏం టెన్షన్ పడలేదు. భయంకరంగా శరీరం అంతా రక్తాలు కారుతున్న పరిస్థితిలో ఆయన ఎలా రిలాక్స్ అవ్వగలిగారంటారు? ఎలా సంతోషంగా ఉండగలిగారు? ఎలా పాటలు పాడగలిగారంటారు? దేవుని వాక్యంలో అంత గొప్పతనం ఉంది. దేవుని వాక్యం మనలో ఉంటే ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే మనం నెమ్మది కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోగలిగితే రోజులు గడుస్తున్న కొద్దీ జీవితం అనేది అద్భుతమైన స్థితిలోకి మార్చబడుతుంది. ఉన్నతమైనవి మనం సులువుగా చేయగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని చదువుతూ జీవితాన్ని అద్భుతంగా కట్టుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.